ఎగ్జామినేషన్ గ్రూప్ డి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒకటైతే దిగుతుంది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి హైప్ బటన్ వచ్చింది, హైప్ కూడా ఇవ్వండి. సో ఇది రిఫ్రాక్షన్. ఈ టాపిక్ ఫిజిక్స్లో ఉంది మనకి. నేను ఫిజిక్స్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా. ఇంకొక పాయింట్ ఏమంటే ఇది గ్రూప్ డి కావచ్చు, నెక్స్ట్ ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు. సో ఈ మూడిటికి ఈ టాపిక్ ఉందన్నమాట. ఎన్సీఆర్టీ బేసిస్ సిలబస్ ఇది. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి రిఫ్రాక్షన్ అసలుకి రిఫ్రాక్షన్ అంటే నీట్గా చూడండి. ద సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్, దట్ మీన్స్ స్నెల్స్ లా అని కూడా అంటారు. రిఫ్రాక్షన్ ఏమంటాము? స్నెల్స్ లా. తెలుగులో ఏమంటామంటే వక్రీభవనం అంటాం. వక్రీభవనం తెలుగులో ఏమంటాము? వక్రీభవనం అని కూడా అంటాం. ద సెకండ్ లా రిఫ్రాక్షన్, ఆల్సో నోన్ యాజ్ స్నెల్స్ లా, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ angle of refraction when light passes from one transparent medium to another transparent medium. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే పరావర్తనం అనమాట. ఇక్కడ చెప్తాండి ఇది. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ అంటే ముందుగా పడే రే అనమాట. ఇది ఇప్పుడు θ2 అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. నెక్స్ట్ θ1 అనేది ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇది రివర్స్లో కూడా తీసుకోవచ్చు. ఒకసారి చూడండి నీట్గా. దిస్ ఈజ్ ఎయిర్ అంటే గాలి, ఇక్కడ వాటర్. ఇక్కడ నుంచి ఒక రే అనేది మనము డ్రా చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రే అనేది ఇది ఒక నార్మల్గా తీసుకుంటే ఇక్కడ బెండ్ అయి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దీన్నే స్నెల్స్ లా అని కూడా అంటాం. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ద రేషియో ఆఫ్ సైన్ ఐ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు ద సైన్ ఆర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ గివెన్ పెయిర్ మీడియా. సైన్ ఐ డివైడెడ్ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. స్నెల్స్ లా చూడండి ఇక్కడ n1 sin θ1. సో ఇక్కడ ఫస్ట్ ఇటు సైడ్ పెట్టాడు అనమాట ఆరో మార్క్. చూడండి ఇక్కడ వాటర్లో నుంచి ఎయిర్లోకి వెళ్తుంది రే అనేది. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే అంటే రిఫ్రాక్టెడ్ రే, రిఫ్రాక్షన్ రే అని కూడా అంటాం. దీన్ని ఏమంటాము? రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, రిఫ్రాక్షన్ డే అంటాం. దీన్ని ఏమని పిలుస్తాము? n1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు n2 sin θ2. సో ఇప్పుడు చూడండి n1 sin θ1, n2 sin θ2. ఇప్పుడు ఒకసారి చూడండి n1/n2 రాద్దామా? సో n1 డివైడెడ్ బై n2 ఈజ్ ఈక్వల్ టు sin θ2 డివైడెడ్ బై sin θ1 వచ్చిందనమాట. దీన్నే స్నెల్స్ లా అని కూడా అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే చెప్తాను చూడండి నీట్గా, బాగా గమనించండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే n1 డివైడెడ్ బై n2 ఈజ్ ఈక్వల్ టు sin θ2 డివైడెడ్ బై sin θ1. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది చూడండి. అంటే ఐ అనేది ఎలా వెళ్ళిపోతుంది? ఇన్సిడెంట్ రే అనేది రిఫ్రాక్టెడ్ 2లోకి వెళ్ళిపోతుంది. అంటే రిఫ్రాక్టెడ్లోకి వెళ్ళిపోతుంది. రిఫ్రాక్షన్ 2 అయితే 1లోకి వెళ్తుంది. ఈ n అనేది ఏమవుతుంది? రిఫ్రాక్షన్ ఇండెక్స్ అని కూడా అంటాం. రిఫ్రాక్షన్ ఆఫ్ ఇండెక్స్ అని కూడా అంటాం. చెప్తాను చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి. ద అప్లికేషన్ ఆఫ్ స్నెల్స్ లా. చూడండి ఇక్కడ గమనించండి, వక్రీభవనం అని కూడా అంటాం దీన్నే. ఓకే, ఇక్కడ చూడండి ఇలా వెళ్ళిపోయింది కదా. ఇది అనమాట సిచ్యువేషను, ఎయిర్ వాటర్. సో దీన్ని ఏం రాస్తాం మనము? సైన్ ఐ డివైడెడ్ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. అదనమాట. సైన్ ఐ డివైడెడ్ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ స్నెల్స్ లా చూడండి. యూజ్ టు డిజైన్ లెన్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. హెల్ప్స్ క్యాల్కులేట్ ద క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. హెల్ప్స్ క్యాల్కులేట్ ద క్రిటికల్ యాంగిల్ని క్యాల్కులేట్ చేయడం కోసము, అదేవిధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా అనమాట.
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లైట్ బెండ్స్ అండర్ వాటర్ మేకింగ్ ఆబ్జెక్ట్స్ అపియర్ షిఫ్టెడ్, యూజెస్ ఫైబర్ ఆప్టిక్స్, మైక్రోస్కోప్ అండ్ కెమెరాస్లో కూడా యూస్ చేస్తాం, మైక్రోస్కోప్లో యూస్ చేస్తాము. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్లో కూడా ఈ స్నెల్స్ లా అనేది యూస్ చేస్తామంటే రిఫ్రాక్షన్ యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి, ఆప్టికలీ డెన్సార్ మీడియం. ఆప్టికలీ డెన్సార్ మీడియం, ఆప్టికలీ డెన్సార్ మీడియం వేర్ లైట్ ట్రావెల్ స్లోలీ లైక్ గ్లాస్ అండ్ వాటర్. సో మీరు ఎప్పుడైనా గమనించుంటారు, బాగా గమనించండి. ఒక గ్లాస్ వాటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ తీసుకొని ఇక్కడ పెట్టింటే ఇక్కడ బెండ్ అయి ఉంటుంది చూడండి, ఎప్పుడైనా గమనించుంటుంది. దానికి కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ అంటాం, అంటే వక్రీభవనం అని. నెక్స్ట్ మీరు నిమ్మ పండును కూడా చూసింటారు ఎప్పుడైనా కానీ, అది కూడా అలానే ఉంటుంది, అలా అనమాట. దీన్నే ఏమంటారు, మీడియం వేర్ లైట్ ట్రావెల్ స్లోలీ, అంటే గ్లాస్లో కానీ వాటర్లో కానీ లైట్ అనేది స్లోగా వెళ్తుంది అని. ఆప్టికల్లీ రేరార్ మీడియం వేర్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ లైక్ ఎయిర్. ఓకే, మనం ఎక్కడో లైట్ వేస్తే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మీరు క్రికెట్ గ్రౌండ్స్ కానీ ఎప్పుడైనా కానీ క్రికెట్ ఆడే టైంలో ఎక్కడో గ్రౌండ్లో వేస్తే ఆ లైట్ మనం చూస్తుంటాం, మీరు గమనించింటారు అనమాట. సార్ ఫ్రమ్ రేరార్ టు డెన్సార్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్, ఫ్రమ్ డెన్సార్ టు రేరార్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. చూడండి ఏమంటున్నాడు, రేరార్ టు డెన్స్ అంటే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ గుండా వెళ్ళిపోతుంది. బెండ్స్ అవే ఫ్రమ్ అంటే వెళ్ళిపోతుందని, బెండ్స్ అవే అంటే దూరంగా వెళ్తుంది అని, అదే అనమాట. అదే రేరార్ టు డెన్సర్ అయితే బెండ్స్ టువర్డ్స్ నార్మల్, డెన్సర్ టు రేరార్ అంటే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. దీని డయాగ్రామ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఎయిర్ when the speed of light medium in the then, so air and v is the speed of light in the medium, then nm is equal to speed of air divided by speed of light in the medium, అంటే c divided by v అనమాట. The absolute refractive index of a medium is called refractive index. The refractive index several media is given table 9.3. From table U, no refractive index of water is now NW is equal to 1.33. Number of times ఎగ్జామినేషన్లో అడిగారు అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ ఎంత ఉంది అంటే NW is equal to 1.33. దిట్ మీన్స్ రేషియో ఆఫ్ స్పీడ్ in air and speed of light in water equals to 1.33. Similarly, refractive index of crown glass NG 1.52. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇక్కడ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు, అంటే NW ఈజ్ ఈక్వల్ టు 1.33 అని ఇక్కడ మీనింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు టేబుల్ చెప్తాను చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయన్నమాట. ఒకసారి చూడండి, మెటీరియల్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మెటీరియల్ మీడియం సేమ్ అదే అనమాట. ఎయిర్ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది 1.003. అదే ఐస్ అయితే 1.31. ఐస్ ఎంత ఉంది, 1.31. ఎగ్జామినేషన్ గ్రూప్ డి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒకటి అయితే దిగుతుంది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వాటర్ 1.33, ఆల్కహాలు 1.36. ఇక్కడ వరకు 1.31 వచ్చి, ఒకసారి చూడండి నీట్గా చెప్తాను, 1.31 వచ్చి ఐస్, ఇంకా 2 పెంచితే ఏమవుతుంది, వాటర్ అవుతుంది. ఐస్ అనేది వాటర్గా చేంజ్ అయ్యింది, ఇంకా 2 అంటే 1.33. అదే ఆల్కహాల్ అయితే 1.36. ఈ 3 కంప్లీట్ అయిపోయినట్లున్నాయి. ఫస్ట్ ఐస్, తర్వాత వాటర్, తర్వాత ఆల్కహాల్, సింపుల్. అదే ఎయిర్ అయితే 1.003. నెక్స్ట్ కిరోసిన్ చూడండి, నెక్స్ట్ అయిపోయింది కదా, ఐస్, వాటర్, ఆల్కహాల్ అయిపోయింది. ఐస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1.31. వాటర్ అయితే 1.3.
ఆల్కహాల్ 1.36. ఇప్పుడు కిరోసిన్ చూడండి. సో కిరోసిన్ వచ్చి 1.44. నెక్స్ట్ ఫ్యూజ్డ్ క్వార్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 1.46. టర్పెంటాయిల్ ఈజ్ ఈక్వల్ టు 1.47. ఇప్పుడు 3 చూడండి ఏమొచ్చినాయి, కిరోసిన్ 1.44, క్వార్ట్జ్ ఇంకా 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, క్వార్ట్జ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ అయితే 1 యాడ్ అయితే టర్పెంటాయిల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెంజిన్ చూడండి, బెంజిన్ 1.50, క్రౌన్ గ్లాస్ 1.52. క్రౌన్ గ్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగారు, సింపుల్గా అడుగుతాడు. సో వాట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే క్రౌన్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటాడు. సో 1.52 సింపుల్. అదే క్రౌన్ గ్లాస్ యొక్క వక్రీభవనం ఎంత, క్రౌన్ గ్లాస్ యొక్క వక్రీభవనం ఎంత, 1.52. ఓకే. నెక్స్ట్ కెనడా బాస్లం వచ్చి 1.53, రాక్ సాల్ట్ 1.54. ఇప్పుడు చూడండి 1.5 గురించి మాట్లాడతాను చూడండి ఏమేమి ఉన్నాయి. బెంజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 1.50. 2 యాడ్ చేస్తే క్రౌన్ గ్లాస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తే ఏమవుతుంది, కెనడా బ్లాస్లం వస్తుంది. రాక్ సాల్ట్ 1.54. ఇక్కడ వరకు మనకి 1.5 సిరీస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కార్బన్ డైసల్ఫేట్ 1.63, కార్బన్ డైసల్ఫేట్ 1.63. నెక్స్ట్ డెన్స్ ఫ్లింట్ గ్లాస్ 1.65. ఓకే, డెన్స్ ఫ్లింట్ గ్లాస్ వచ్చి 1.65, కార్బన్ డైసల్ఫేట్ 1.63. 2 యాడ్ చేస్తే డెన్స్ ఫ్లింట్ గ్లాస్ వస్తుంది. రూబీ గ్లాస్ అని కూడా అంటాం దీన్ని, 1.71. నెక్స్ట్ సఫైర్ వచ్చి 1.77. డైమండ్ చూడండి, డైమండ్ వచ్చి 2.42. ఇక్కడ ఒక చిన్న గమనించారా, అతి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది ఉంది, ఎయిర్ ఉంది. అతి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏముంది, ఎయిర్ 1.003. ఎక్కువ ఉండేది ఏముంది, డైమండ్ ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42. ఇది అన్నమాట, బాగా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఇస్తే హైప్ కూడా ఇవ్వండి. ఒకసారి చూడండి.